వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. కానీ ఇప్పుడున్న జనరేషన్ లవ్ అంటే అసలు పెద్ద కేర్ చేయట్లేదు వాళ్ళు. అలా వస్తున్న పాసింగ్ క్లౌడ్స్ అంటున్నారు అంటే. సో అంటే ఇప్పుడు ప్రెజెంట్ బ్రేకప్ అయ్యే వాళ్ళకి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? బ్రేకప్ అయిన బాయ్స్కి చెప్పే సజెషన్స్, నాట్ ఫర్ గర్ల్స్. సోలో బాయ్స్కి అంటే బ్రేకప్ అయిన వాళ్ళకి ఏముంది, నువ్వు లైఫ్ చిల్ హ్యాపీ సంతోషంగా బ్రతికేసి. కానీ అంటే బ్రేకప్ అయి డిప్రెస్ అవుతుంటే మాత్రం ఒకటి చెప్పాలనుకున్నా, దట్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్, దట్ ఈజ్ ఫర్ షూర్. ఎందుకంటే బ్రేకప్ అయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు, చాలామంది ఏంటంటే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు రిలేషన్షిప్లో. అది బ్రేక్ అయిపోగానే ఇంకా మన జీవితం ఎండ్ అయిపోయింది అనుకుంటారు. కానీ సో నా లైఫ్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సో వాట్ ఎవర్ ఐ యామ్ టుడే, దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫెయిల్యూర్స్ అండ్ సెట్బ్యాక్స్ అండ్ బ్రేకప్స్. సో నేను నన్ను అంత ఎఫెక్ట్ చేసింది కాబట్టే నేను ఇంత స్ట్రాంగ్ అవ్వగలిగిన. సో మనం లైఫ్లో ఎంత చిన్న ఏజ్లో ఎక్కువ ఇవన్నీ చూసి ఎక్స్పీరియన్స్ చేసి మనం ఎంత స్ట్రాంగ్ అయితే మన అడల్ట్హుడ్ అన్నది అంత స్ట్రాంగ్ ఉంటుంది. సో నాకు నా బ్రేకప్ అన్నది ఎంత ఎఫెక్ట్ చేసిందంటే, తర్వాత నాకు నా ఫిలిం లాస్ కానీ, దాని తర్వాత బిగ్ బాస్లో వెళ్ళి 13 వీక్స్లో వచ్చేసిన ఫస్ట్ టైం అని కానీ, తర్వాత సెకండ్ టైం రన్నరప్ అయినాను కానీ, ఎక్కడ అంత ఫీల్ అవ్వాలి. 5 నిమిషాలు 10 నిమిషాల్లో ఓకే చిల్ లైట్ అని చెప్పేసి ముందుకెళ్ళిపోతాను నేను అంటే అసలు పట్టుకొని అంత ఏడ్చి అరే ఎందుకు అయిపోయింది ఇట్లా అని ఆ ఫేజ్లోకి అసలు వెళ్ళను. ఎందుకంటే ఆల్రెడీ ఒక పాయింట్లో వెళ్ళిన కాబట్టి. సో ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్, ఓకే దిస్ హ్యాపెండ్, ఓకే ఇప్పుడు ఏంటి వాట్ నెక్స్ట్, నాకు ఏజ్ ఉంది, మనకి లైక్ వీఆర్ హెల్దీ, సో వాట్ షెల్ వీ డూ అని చెప్పేసి ఆలోచిస్తాను అంతే. దెన్ గోయింగ్ ఫార్వర్డ్ అంతే. సో ఫెయిల్యూర్స్ అండ్ లైక్ లవ్ ఫెయిల్యూర్ అయినంత మాత్రం లైఫ్ ఆగిపోదు. సో యూ విల్ గెట్ బెటర్ పీపుల్ అండ్ యూ విల్ అండర్స్టాండ్ లైఫ్ ఇన్ ఏ బెటర్ వే అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎప్పుడన్నా పాస్ట్ గుర్తొస్తే ఏం చేస్తారు? ఇప్పుడు గుర్తురాదు, ఒకప్పుడు గుర్తొచ్చేది, ఇప్పుడే గుర్తురాదు. నార్మల్ గుర్తొస్తే జస్ట్ ఒక థాట్ లాగా గుర్తొస్తుంది, కానీ అది ఎఫెక్ట్ చేయదు నన్ను. ఇంకా ఇట్ డజంట్ ఎఫెక్ట్ మీ. చాలా మందికి లైక్ ఎప్పుడన్నా లవ్ చేసినప్పుడు కానీ వాళ్ళకి ఎప్పుడన్నా ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు అరే ఇప్పుడు మేము నా పాస్ట్తో ఉంటే చేసేటువంటి పని ఆబ్వియస్లీ గుర్తొస్తుంది ఏదో ఒక పనిలో. సో అట్లా గుర్తొచ్చినప్పుడు దాని నుంచి డైవర్ట్ అవ్వడానికి లైక్ మీరు ఆల్రెడీ ఫేస్ చేసి వచ్చారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? ఎట్లా డైవర్ట్ అవ్వాలి? ఏం లేదు, అన్నీ మూసుకొని పని చేయండి అంతే. ఇప్పుడు ఎప్పుడైనా మనం ఖాళీ ఉన్నప్పుడే మనకి అన్ని థాట్ ప్రాసెస్ వస్తాయి. జిమ్కి వెళ్ళండి, ఫిట్నెస్. సో ఇఫ్ యూఆర్ గోయింగ్ టు జిమ్ డైలీ, మంచి డైట్ తీసుకుంటున్నారు, మంచి జిమ్కి వెళ్తున్నారు, మీరు అద్దంలో చూసుకున్నప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుని కాన్ఫిడెంట్ ఫీల్ అవ్వగలుగుతున్నారు అంటే ఇట్లాంటి డిప్రెషన్లు ఏం రావు మీ దగ్గరికి. సో జిమ్ హెల్ప్ మీ అలాట్. అంటే నేను ఎట్లాంటి ఫేజ్ ఉన్నా, అంటే ఎంత ఈవెన్ నాకు ఫీవర్ వచ్చినా లేకుంటే నా ఐ బాగాలేకపోయినా, నాకు ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా నేను జిమ్కి వెళ్తా. కొద్దిసేపు అయినా చేస్తాను, ఒక 20-30 మినిట్స్ అని ఏదో ఒకటి లైట్ వర్కౌట్. ఎందుకంటే మనం వర్కౌట్ చేసేటప్పుడు మనకి డోపమిన్ అన్న హార్మోన్ రిలీజ్ అవుతుంది బాడీలో, అండ్ మనకి డే మొత్తం చాలా ఫ్రెష్గా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉంచుతుంది అనమాట. సో ఇఫ్ యు ఆర్ నాట్ లైక్ ఎ వర్కౌట్ పర్సన్, డాన్స్ చేయండి, స్విమ్మింగ్ చేయండి, లేకుంటే ఎనీ ఫిజికల్ యాక్టివిటీ ఒక 30 మినిట్స్ చేస్తే సో మనకి డిప్రెషన్ కానీ అట్లాంటివి చాలా 90% అక్కడే కట్ అయిపోతుంది. దెన్ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్, గుడ్ ఫ్యామిలీ లైక్ రిలేషన్స్. అండ్ మీరు లైక్ పంచుకునే, ఒకవేళ కొంతమందికి ఏంటంటే వాళ్ళు పంచుకోకపోతే వాళ్ళ బాధ తగ్గదు. నేను ఆపోజిట్, అసలు ఎవరితో పంచుకోను బేసిక్గా. అన్నీ నాతో నేను మాట్లాడేసుకొని నేను సార్ట్అవుట్ అయిపోతాను. సో నేను బాధను పంచుకోను ఎవరితోనే. సో కొంతమందికి ఏమో అది కావాలి, అంటే ఒక అవుట్లెట్ కావాలి. సో అవుట్లెట్ కావాలి అన్నప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్తోనో లేకపోతే మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అన్న పీపుల్తోని చెప్పండి. సో అండ్ యాక్చువల్లీ నాలా తయారైతే ఇంకా బెటర్. ఎందుకంటే మీతో మీరు మాట్లాడేసుకొని సార్ట్అవుట్ అయిపోయినారు అనుకోండి, ఎక్కువ స్ట్రెస్ ఉండదు, వేరే వాళ్ళ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. అప్పుడు యూ విల్ బి ఎ ట్రూ సోలో బాయ్. ట్రూ సోలో బాయ్. కానీ టైటిల్ కూడా చాలా యాప్ట్ అవుతుంది. సో మీ లైఫ్ యా డెఫినెట్లీ. అంటే లైక్ నా లైఫ్, నా ఫ్రెండ్, అంటే ఇప్పుడు అంటే సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న పీపుల్ తీసుకుంటే అందరి లైఫ్లో సిమిలర్ ఇన్సిడెంట్స్ ఉంటాయి. సిచ్యువేషన్స్ వేరే ఉండొచ్చు, అంటే బ్రేకప్ కానీ, లేకుంటే లైక్ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ కానీ, లేకుంటే ఏదైనా సాధిద్దాం అనుకొని ఫెయిల్ అవ్వడం కానీ. సో 99% ఆఫ్ లైక్ ద పాపులేషన్ ఈజ్ ఫెయిల్యూర్స్, ఓన్లీ 1% ఈజ్ సక్సెస్ఫుల్. సో ఆ 1% సక్సెస్ఫుల్ పీపుల్నే జనాలు చూస్తారు తప్ప 99% సక్సెస్ఫుల్ పీపుల్ కూడా బ్రతుకుతున్నారు కదా ఇదే సమాజంలో. వాళ్ళు కూడా హ్యాపీగా బ్రతికే అవకాశం ఇవ్వాలి కదా సమాజం వాళ్ళకి కూడా. వాళ్ళని ఫెయిల్యూర్స్లా ట్రీట్ చేయొద్దు కదా. సో అలాంటి థాట్ ప్రాసెస్లో పుట్టిన స్టోరీ ఇది. సో దిస్ స్టోరీ ఈజ్ అబౌట్ దోస్ 99% ఫెయిల్యూర్స్. యా. అండ్ మీ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ మీ లైఫ్లో అంటే ఎవరు చెప్తారు? సో నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్. యాక్చువల్లీ చెప్పాలంటే
సో అంటే అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్నెస్లో తీసుకుంటే రితిక్ రోషన్ ఈజ్ మై బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సో టు గెట్ ఫిట్ హీ ఇన్స్పైర్డ్ అండ్ ఎంటైర్ జనరేషన్. అండ్ లైక్ ఒక క్యారెక్టర్ అండ్ యాటిట్యూడ్ వైజ్ తీసుకుంటే లైక్ పవర్ స్టార్ అన్న నాకు బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్. సో హౌ టు బీ ఏ లైక్ మ్యాన్ ఎనఫ్ అండ్ టు ఫైట్ అగేన్స్ట్ దిస్ సొసైటీ ఆర్ ఎనీవన్ హూ ఈజ్ లైక్ పుల్లింగ్ యూ బ్యాక్ అన్నది లైక్ పవర్ స్టార్ అన్న నుంచి నేర్చుకున్నా. అండ్ ఇప్పుడు ఏ ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సూపర్ స్టార్ అవ్వగలుగుతామన్న కాన్ఫిడెన్స్ ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి గారు. సో దీస్ 3 అనుకోవచ్చు.